తిరుపతి అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులిచ్చినటువంటి టీటీడీ నిర్ణయాన్ని రద్దు చేయాలని మే 7వ తేదీ తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత తిరుపతి చిత్తూరు జిల్లాల ఉమ్మడి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ స్థలాలని అత్యంత ఖరీదైన, అందులోనూ కూడా ఏ కారణంగా అయితే ఉద్యమాలు జరిగినాయో, ఏ కారణంగా అయితే అక్కడ హోటల్ నిర్మాణం జరగకూడదు అని సాధు పుంగవులంతా కూడా పోరాటం చేశారో, దానికి ఏమాత్రము కూడా దానిని పట్టించుకోకుండా అలిపిరి పాదాల దగ్గరకే తీసుకుని వచ్చి ఈ రోజున టీటీడీ స్థలాన్ని కేటాయించటం, అత్యంత ఖరీదైనటువంటి ఎర్రచందనం చెట్లు, వనమూలికల చెట్లు, ఇలా అనేక రకాలైనటువంటి చెట్ల సముదాయాలతో ఉన్నటువంటి 30 ఎకరాల స్థలాన్ని అరవింద్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ మధ్యలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని టీటీడీ ఈ రోజున టూరిజంకు కేటాయించి అక్కడ ఈ ముంతాజ్ హోటల్కు అనుమతి ఇవ్వాలా అన్నటువంటి నిర్ణయం సరైనదా అని ప్రశ్నిస్తున్నాం మేము. ఆ రోజున మా ప్రభుత్వాన్ని ఇంత పాశవికంగా విమర్శించినటువంటి వాళ్ళు ఈ రోజున మళ్లీ అంతకంటే అలిపిరికి చేరువలో టీటీడీ స్థలాన్ని ఇవ్వటాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏ కారణంగా అయితే సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, భక్తగా అగ్రగణ్యులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించినారో ఆనాటి నిర్ణయాన్ని, అంతకంటే ఘోరాపచారం ఈ రోజున టీటీడీ పాలక మండలే తీసుకొని ఆ స్థలాన్ని ఆ హోటల్కు బదలాయించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది. మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నా, వెనువెంటనే మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత ఘోర నిర్ణయము, అపచారము జరుగుతుంటే కూడా ఎవరు కూడా దీని గురించి మాట్లాడకపోతే చాలా తీవ్రమైనటువంటి తప్పిదం అవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమినే టూరిజం శాఖకు ఇచ్చి ఆ హోటళ్లను నిర్మించేటువంటి అవకాశం ఉండి కూడా టీటీడీ స్థలాన్ని అలిపిరి దగ్గర ఇవ్వటం వెనుక ఉన్నటువంటి ఆంతర్యము, మతలబును అర్థం చేసుకోవాల్సిందిగా మొత్తం హిందూ సమాజాన్నంతా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.